కంత్రి ఉండల్లో నంబర్ వన్ కంత్రి ఇది. మీకు అర్థమయ్యే ఉంటుందనుకుంటా ఈ దరిద్ర మోకం చూడగానే. పూణే బిజినెస్ మ్యాన్ కొడుకు కేసులో ఆడి పెళ్ళాం. అంటే అసలు ఏం జరిగింది మన స్టైల్లో? ఎంగేజ్మెంట్ జరిగింది, అంటే ఆల్మోస్ట్ పెళ్ళి అయిపోయింది. ఆ అబ్బాయి పెళ్ళి కొడుకు బర్త్డే ప్లాన్ చేశాడు. కానీ ఈ పనికి మాలింది దేవుడి దగ్గరికి పంపించాలని ప్లాన్ చేసింది. ఆడు బర్త్డే ప్లాన్ చేశాడు, ఇది డెత్ డే ప్లాన్ చేసింది. లోహగఢ్ కోట దగ్గరికి తీసుకెళ్ళింది, అక్కడి నుంచి తోసేసింది. అర్రే జారి పడిపోయాడు. ఇది ఆవిడ చేసిన స్క్రీన్ ప్లే. పోలీసులు వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఎంక్వైరీ చేశారు. చేస్తే నిజం ఒప్పేసుకుంది. నేనే తోసేశా అని చెప్పింది. ఇంతకుముందు పాస్పోర్ట్ కూడా చించేసింది. ఎందుకు? ఎక్కడికైనా విదేశాలకు వెళ్ళిపోతే మళ్ళీ లేపేసే ప్లాన్ చాలా లేట్ అవుతుంది. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. లేపేసే టైం దగ్గర పడింది. లోహగఢ్ లొకేషన్ చాలా బాగుంటుంది, అక్కడికి వెళ్దామని చెప్పింది. అక్కడికి తీసుకెళ్ళాక తోసేసింది. ఎందుకు అలా చేసావు అంటే, నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, మరి వాడితో పారిపోయి పెళ్లి చేసుకోవచ్చు కదా అంటే, అలా నాకు ఇష్టం లేదు. ఎందుకు అలా ఇష్టం లేదు? నా పరువు పోతుంది, నా కుటుంబ పరువు పోతుంది, నా బంధువులు నన్ను అవమానంగా చూస్తారు, అందుకే నాకు అలా ఇష్టం లేదు. అడ్డుగా ఉన్న నా కాబోయే భర్తను ఫా చేసేస్తే జారి పడిపోయాడు అని చెప్పచ్చు. ఎలాగూ న్యాయ వ్యవస్థ యథవది కాబట్టి, పనికి మాలిన దద్దమ్మ న్యాయ వ్యవస్థ కాబట్టి 10 రోజుల్లో బెయిల్ వచ్చేస్తుంది. వెరీ సింపుల్. బెయిల్ వచ్చేసిన తర్వాత హాయిగా 3 నెలల్లో కడుపు వస్తుంది. కడుపు వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీని మళ్ళీ జైల్లో పెట్టారు కాబట్టి, చెకప్ల కోసం వాటికి తిరగాలి కాబట్టి, ఏ పెరోలో బరోలో మళ్ళీ బెయిలో ఇలా తిరుగుతూ హాయిగా బెంజ్ కారులో కోర్టు చుట్టూ తిరుగుతూ ఎంజాయ్ చేస్తా. ఎప్పటికీ శిక్ష వేస్తారు ఈ గవర్నమెంట్. ఎప్పుడు శిక్ష వేసేది ఈ న్యాయ వ్యవస్థ బొత్సు అనుకుంది ఈవిడ ఫీలింగ్. అది నిజమే. అదైతే ఏ ధైర్యంతో ఒక మనిషిని తోసేస్తారు? మా ఇంట్లో ఒక పప్పి, చిన్న కుక్క పిల్ల షిట్జు పప్పి చనిపోతే 3 months మాకు తినబుద్ధి కాలేదు. అది బల్లిని కొరికి తిని పాయిజన్ అయిపోయింది. చిన్న పప్పి 6 months or 7 months ఉంటాయి. మా పాప నిద్రపోలేదు, రాత్రి అంతా అదే గుర్తొచ్చేది. సరే, ఆ విషయం పక్కన పెడితే, పప్పి విషయం పక్కన పెడితే, మనిషిని తోసేసింది 400 మీటర్లు లోయలో కిందకి. ధైర్యంగా పోలీసులకి చెప్పేసింది, నా బాయ్ ఫ్రెండ్తో నేను హ్యాపీగా ఉండాలంటే ఈయన లేపేయాలి. ఎందుకు? వెళ్ళిపోవచ్చు కదా వాడితోనే అంటే పరుగు పోతుంది. ఇలా అయితే బెయిల్ వస్తుంది, హాయిగా తిరగచ్చు, ఎవడేం పీకలేడు. శభాష్. ఈ రోజుల్లో ఇలా ఉంటేనే కరెక్టేమో అని ఇన్స్పైర్ అయ్యేలాగా ఉన్నారు చాలామంది. ఇది జరిగింది.